ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో మక్క రైతు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇప్పుడిప్పుడే చేతికి వస్తున్న పంటను అమ్ముకునేందుకు రైతులు గోసపడుతున్నారు. బహిరంగ మార్కెట్లో ధర లేక ఆగమాగమవుతున్నారు. పండించిన పంట కొనుగోలు కేంద్రాలకు తరలించి రైతులు పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. సకాలంలో కొనుగోలు చేయక వర్షానికి తడిసి ఎండకు ఎండుతుంది పంట. ప్రభుత్వ నిర్లక్ష్యం మక్క రైతుల పాలిట శాపంగా మారుతోంది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో మక్క రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో పంటను కొనుగోలు సెంటర్లకు తరలించి నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. బిచ్కుంద, బాన్సువాడ, పిట్లం, పెద్దకొడబ్గల్, గాంధారి, ఎల్లారెడ్డి, తాడ్వాయి, లింగంపేట, సదాశివనగర్లో ఇప్పుడిప్పుడే మక్క కొట్టి కుప్పలుగా వేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే మార్కెట్కు మక్కలను తరలించి కాంటాలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఇప్పటి వరకు కొనుగోళ్లకు మార్క్ఫెడ్ అనుమతి ఇవ్వలేదు. దీంతో కొనుగోళ్ల కేంద్రాల విషయంలో సందిగ్ధత ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మక్కల కొనుగోళ్ల మాటే కరువైంది. ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేస్తే దిగివచ్చి కేంద్రాలను తెరుస్తున్నారు. ప్రభుత్వమే సంకల్పించుకొని కొనుగోళ్లకు శ్రీకారం చుట్టకపోవడంతో రైతన్నలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యేవి. రైతులకు కనీస మద్దతు ధరను చెల్లించి మక్కలు సేకరించేది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ముందు చూపు లేకపోవడంతో మక్క రైతులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడే ప్రమాదం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర మేరకు క్వింటా మక్క 2400 రూపాయలు ఉంది. కానీ ప్రైవేటు వర్తకులు కేవలం 1800 రూపాయల నుంచి 2000 లోపు మాత్రమే రైతులకు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని చోట్ల బైబ్యాక్ ఒప్పందాల్లో భాగంగా విత్తనాల కోసం మక్కలను కొనుగోలు చేసి ప్రైవేట్ విత్తన సంస్థలు తీసుకెళ్తున్నాయి. మిగిలిన వారంతా అందిన కాడికి దోచుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మక్క రైతులకు ఈసారి భారీగా పెట్టుబడి వ్యయం పెరిగింది. బహిరంగ మార్కెట్లో మక్కలు విక్రయిస్తే ఎకరానికి సుమారు 10,000 నష్టం వాటిల్లే దుస్థితి ఉంది. ఇదంతా రైతుపైనే భారం పడుతుండటంతో కోలుకోలేని స్థితికి రైతు చేరుకునే ప్రమాదం ఉంది. కామారెడ్డి జిల్లాలో ఏటా, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగైంది. నీటి వసతి తక్కువ ఉన్న వారంతా మొక్కజొన్న సాగుపై దృష్టి సారిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం కామారెడ్డి జిల్లాలోనే 40,000 ఎకరాల్లో మక్క సాగైంది. ఒక ఎకరానికి సాధారణ దిగుబడి 30 క్వింటాళ్ల నుంచి 35 క్వింటాళ్ల వరకు ఉంది. ఈ లెక్కన కామారెడ్డిలో 14 లక్షల క్వింటాళ్లు దిగుబడి రానుంది. ఇందులో 30% వరకు ప్రైవేటు వర్తకుల చేతుల్లోకి వెళ్లనుంది. నిజామాబాద్ జిల్లాలో 30,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. 10.50 లక్షల క్వింటాళ్లు దిగుబడి వస్తుందని అధికారులు చెబుతున్నారు. గతంలో కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో దాదాపుగా 63కు పైగా మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యేవి. తద్వారా రైతులకు మేలు చేకూరేది. రేవంత్ రెడ్డి వచ్చాక మక్క రైతులకు ఆదరణ కరువైంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ రైతు వ్యతిరేక చర్యలను మానేసి పంట కొనుగోళ్లపై దృష్టి సారించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు ఆందోళనలు చేస్తున్నా పట్టనట్లు వ్యవహరించడంపై ఆగ్రహంగా ఉన్నారు.